ఇల్లు నడిపే శక్తి స్త్రీలోని గ్రహ బలము అనే విషయము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాము. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని, శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. పూర్తిగా చూస్తే మీ గురించి పూర్తిగా అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క గృహిణికి ముందుగా నేను ఒక నమస్కారం తెలియచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు నడిపే ప్రతిరోజు కూడా ఒక నిశ్శబ్దమైనటువంటి యుద్ధమే మీరు చేస్తూ ఉంటారు. అలారం మోగకు ముందే మీరు లెగవడము, అందరికంటే ముందే లేచి అన్ని పనులు చేసుకొని మీరు ఇంటిని చక్కదిద్దుకుంటారు చూసారా? దానికి నేను నమస్కారం అనడం అనేది జరిగింది. జ్యోతిషపరంగా చూస్తే గృహిణి అంటే ఒక గ్రహం కాదు, ఒక మండలం అని అంటారు జ్యోతిష్యం శాస్త్రం ప్రకారము. చంద్రుడు మనసు, సూర్యుడు ఆత్మగౌరవము, శుక్రుడు ప్రేమ, శని బాధ్యత, గురువు ధైర్యము. ఈ 5 గ్రహములు కూడా స్త్రీకి తోడై అయితే ఆ ఇల్లు దేవాలయంగా ఉంటుంది. అందుకే స్త్రీ బాగుంటే ఇల్లు బాగుంటుంది అని అంటారు. కొందరు స్త్రీలు ఇంటిలో ఉండి అన్ని పనులు చూసుకున్నప్పటికీ కూడా వారి బాధ్యత ఆ ఇంటిలో ఎంత ఉన్నదని తెలిసినా కూడా నేను ఏం చేస్తున్నాను అనే సందేహం రావచ్చు. వారికి ఈ యొక్క విషయం చెప్తున్నాను. నా జీవితం ఇంతేనా? నా జీవితము ఇంతకు మించి ఉండదా? నేను బయట ఏమీ చేయడం లేదు కదా! అన్న ప్రశ్న చాలా సహజము. కానీ ఒకటి గుర్తుంచుకోండి. బయట కనిపించే పని, పని అవుతుంది. కానీ లోపల జరిగే పని జీవితం అవుతుంది. పిల్లల భవిష్యత్తు, భర్త ఆరోగ్యము, ఇంటి శాంతి ఇవి జీవితంలో కొలవలేనటువంటి పనులు. స్త్రీ శక్తి అంటే ఏమిటి అనే విషయం కూడా తెలుసుకుందాము. స్త్రీ శక్తి అంటే కేవలం ఓర్పు కాదు. స్త్రీ శక్తి అంటే కష్టాల్లో కూడా నిలబడే ధైర్యము. జ్యోతిష్యంలో చంద్రుడు సహనము, శని త్యాగము, గురువు మార్గదర్శనం అని అంటారు. స్త్రీ కుంగిపోయినప్పుడు ఆ గ్రహ బలహీన పడుతూ ఉంటాయి. అందుకే స్త్రీ బాగుంటే ఆ గ్రహాలు కూడా బాగుంటాయి. స్త్రీ బాగోకపోతే ఇల్లు కూడా బలహీనపడుతుంది. స్త్రీ ఎంత శక్తిగా పనిచేస్తే అంత ఇల్లు సంతోషంగా ఉంటుంది. స్త్రీలకు ఇది బాధ్యత లేక శాపమా? జ్యోతిష్యం ఏం చెప్తుంది అనే అంశం మీద కూడా ఒకసారి తెలుసుకుందాము. బాధ్యతలు భారంగా అనిపిస్తాయి. అది సహజము. కానీ జ్యోతిష్యం చెప్పేది ఏమిటంటే బాధ్యతలు ఎక్కువగా ఉన్న స్త్రీ, గత జన్మలో బలంగా ఉన్న స్త్రీ, బలమైనటువంటి వారికి మాత్రమే జీవితం భారాన్ని ఇస్తుంది. బలహీనులకు కాదు. ఇది శిక్ష మాత్రమే కాదు. ఇది మీపై మీ కుటుంబం ఉంచినటువంటి నమ్మకం అని గుర్తుంచుకోండి. గృహిణులకు కఠినమైనటువంటి పూజలు కూడా అవసరం లేదు. వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉండాలి అంటే పూజ గదిలో నిశ్శబ్దంగా ఒక 10 నిమిషాలు కూర్చొని పూజ చేసినా వారు చక్కగా సంతోషంగా ఉంటారు. వంట మొదలుపెట్టే ముందు మీ కులదేవతకు నమస్కారం చేసుకోండి. రాత్రి నిద్రకు ముందు కూడా మీ కులదేవతను లేదా ఇష్టదైవాన్ని నమస్కరించి పడుకోండి. రోజు ప్రశాంతంగా గడుస్తుంది. ఈరోజు నేను నా వంతు పని చేశాను అనుకోవడం ఇవి కూడా జ్యోతిష్యంలో పరిష్కారాల కిందకే వస్తాయి. ఈ వీడియో చూస్తున్నటువంటి స్త్రీలకు నేను చెప్పదలుచుకుంది ఒకటే. మీరు చిన్నవారు కాదు, వెనకపడినవారు కాదు, విలువలేనటువంటి పనులు చేస్తున్న వారు కూడా కాదు. ఒక కుటుంబానికి ఆధారము. గ్రహాలు కూడా ఆధారం ఉన్న చోటే స్థిరపడతాయి. మీ యొక్క శక్తి మీ బాధ్యతల్లోనే ఉంటుంది. కాబట్టి కుటుంబాన్ని నడిపించేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో మొదటి స్థానము స్త్రీకి ఉంటుంది. కాబట్టి స్త్రీ శక్తి ఎంతో గొప్పది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. శుభం.